ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ రిఫైనరీ బయో రిఫైనరీ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఎక్కడ? అస్సాంలో ఫస్ట్ బయో రిఫైనరీ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 5 lakh tons వరకు ఈ బయో రిఫైనరీ ప్రోడక్ట్లో బేసిక్గా బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ ఫ్యాక్టరీలో చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే పిఎం మోడీ గారు ఎక్కడ మనకి గోలాఘట్ అస్సాంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బయో రిఫైనరీ ఇండస్ట్రీని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ టైం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ బయో రిఫైనరీ ప్రోడక్ట్ బేస్డ్ ఇది బ్యాంబూ బేస్డ్గా. ఓకే, 5 lakh tons ఆఫ్ గ్రీన్ బ్యాంబూ యాన్యువల్లీ. దాదాపుగా 5 లక్షల టన్నుల గ్రీన్ బ్యాంబూని యూజ్ చేసుకొని బయో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇథనాల్ కానీ అదేవిధంగా బయోకెమికల్స్ ఏవైతే ఉన్నాయో బయోకెమికల్స్తో పాటుగా బయో ఫర్టిలైజర్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వాటిని ఈ ఫ్యాక్టరీ నుంచి బేసిక్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? బేసిక్గా అస్సాంలోనే ఎందుకు ఏర్పాటు చేశారు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి గ్రీన్ బ్యాంబూ అనేది చాలా విరివిగా అరుదైన బ్యాంబూ దొరకడం జరుగుతుంది. సో అక్కడ ఈజీగా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రోడక్ట్ బేస్డ్గా ఏవైతే ఇన్పుట్ గూడ్స్లో భాగమైనటువంటి గ్రీన్ బ్యాంబూ ఈజీగా దొరుకుతుంది. అందుకని చెప్పేసి అస్సాంలోని గోలాఘాట్లో బేసిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఈ గ్రీన్ బ్యాంబూ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా ప్రోడక్ట్స్ ఏంటి? బయో ఇథనాల్, ఓకే, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్, అదేవిధంగా అసిటిక్ యాసిడ్ ఫర్ ఫ్యూరల్, అదేవిధంగా ఫుడ్ గ్రేడ్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనకి ఈ ఇండస్ట్రీ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ప్రధానంగా బూస్ట్ ఆఫ్ 200 crores ఆఫ్ అస్సాం రూరల్ ఎకానమీకి కూడా ఇదంతగానో ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ ఫెసిలిటీ కన్వర్టింగ్ బయోమాస్ మల్టిపుల్ ప్రోడక్ట్స్గా బేసిక్గా కన్వర్ట్ చేయడానికి ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానమైనటువంటి అవుట్పుట్స్ ఏంటి అంటే బయోఫ్యూయల్స్ లైక్ ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా బయోకెమికల్స్ అయినటువంటి యాసిడ్స్, సాల్వెంట్స్, బయోప్లాస్టిక్స్, అదేవిధంగా బయోమెటీరియల్స్, ఫైబర్స్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. బయో ఎనర్జీ అయినటువంటి హీట్, సిన్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ కూడా ఈ ఫ్యాక్టరీ నుంచి అంటే తదనంతరం ఉత్పత్తి చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రధానంగా బయో ఇథనాల్, అసిటిక్ యాసిడ్, అదేవిధంగా ఫర్ఫ్యూరల్, ఫుడ్ గ్రేడ్ కార్బన్ డైఆక్సైడ్స్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? గోలాఘాట్, అస్సాం.